అందరికీ నమస్కారం. శ్రీ విద్యాప్రసాద డివోషనల్ ఛానల్కి తిరిగి స్వాగతం. వైశాఖ పురాణం 22వ అధ్యాయము. దంతిల కోహల శాప విముక్తి. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస మహిమనిట్లు వివరించుచున్నాడు. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు ఇట్లు అడిగెను. మహాముని, ఇహపర సౌఖ్యములు ఇచ్చు వైశాఖ మహిమలు ఎంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు. నెపము లేని ధర్మము, శుభకరములగు విష్ణు కథలు, చెవులకింపైన శాస్త్ర శ్రవణము ఎంత విన్నను తృప్తి కలగదు. ఇంకను వినవలయుననిపించును. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యము ఫలించుటచే మహాత్ముడవైన నీవు అతిథివై నా ఇంటికి వచ్చితివి. నీవు చెప్పిన ఈ అమృతోపదేశమును విని బ్రహ్మ పదవిని, ముక్తిని నా మనసు కోరుటలేదు. కావున నా అందు దయ ఉంచి ఇంకను శ్రీహరికి ప్రియములగు దివ్యములగు ధర్మములను వివరింపగోరుచున్నానని ప్రార్థించెను. శృతకీర్తి మాటలను విని శృతదేవ మహాముని మిక్కిలి సంతసించి ఇట్లనెను. వైశాఖ ధర్మముల మహిమను వివరించు మరి ఒక కథను చెప్పుదును వినుము. పంపా తీరమున శంకుడను పేరుగల బ్రాహ్మణుడుండెను. అతడు ఒకప్పుడు బృహస్పతి సింహరాశి యందుండగా గోదావరి ప్రాంతమునకు వచ్చెను. అతడు భీమరథి నదిని దాటి ముళ్ళు రాళ్ళు గల అడవిలో ప్రయాణము చేయుచు వైశాఖ మాసపు ఎండకు బాధితుడై మధ్యాహ్న సమయమున అలసి ఒక వృక్షము నీడలో కూర్చుండెను. అప్పుడొక బోయవాడు వింటిని పట్టుకొని అచ్చటకు వచ్చెను. అతడు దయాహీనుడు, సర్వ ప్రాణులను హింసించువాడు. సూర్యుని వలె ప్రకాశించుచు రత్న కుండలములను ధరించిన శంకుని పీడించి వాని వద్దనున్న కుండలములను, గొడుగును, పాదుకులను, కమండలమును లాగుకొనెను. తరువాత ఆ బ్రాహ్మణుని పొమ్మని విడిచెను. శంకరుడు అచ్చటి నుండి కదలెను. ఎండకు కాలు కాలుచుండగా త్వరగా గడ్డియున్న ప్రదేశమున నిలుచుచు చెట్ల నీడలయందు వెదకి నిలుచుచు త్వరగా పోవుచు మిక్కిలి బాధపడుచు ప్రయాణమును కొనసాగించెను. అతడు బాధపడుచు వెలుచుండగా బోయవానికి వాని యందు దయ కలిగెను. వాని పాదుకులను తిరిగి వానికి ఇయ్యవలనను ఆలోచన కలిగెను. దొంగతనము చే గ్రహింపబడిన వైనను శంకుని పాదుకలు తనవే అని వాని అభిప్రాయము. ఆ కిరాతకుడు దయావంతుడై శంకుని నుండి తాను దొంగలించిన పాదుకులను వానికి తిరిగి ఇచ్చెను. ఇట్లు ఇచ్చుట వలన నాకు కొంతైనా పుణ్యము కలుగును కదా అని భావించెను. శంకుడును కిరాతకుడిచ్చిన పాదుకులను ధరించి మిక్కిలి సంతృప్తిని పొందెను. సుఖీభవ అని వానిని ఆశీర్వదించెను. వీని పుణ్యము పరిపక్వమైనది. వైశాఖమున ఇతడు దుర్బుద్ధి యగు కిరాతకుడైనను పాదుకులు ఇట్లిచ్చెను. వీనికి శ్రీహరి ప్రసన్నుడై వైశాఖమున ఇట్టి బుద్ధి కలిగించనని పలికెను. ఇప్పుడు పాదుకలను ధరించి మిక్కిలి సుఖించి తిని నాకిట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖముగా ఉండమని వానిని ఆశీర్వదించెను. కిరాతకుడు శంకుని మాటలను విని ఆశ్చర్యపడెను. నీ నుండి దోచుకున్న దానిని నీకు తిరిగి ఇచ్చి తిని ఇందువలన నాకెట్లు పుణ్యము వచ్చును? వైశాఖము శ్రీహరి సంతోషించునని అనుచున్నావు. నీవి విషయమును వివరింపుమని శంకుని ప్రార్థించెను. శంకుడును కిరాతకుని పలుకులకు ఆశ్చర్యపడెను. లోభము గల ఈ కిరాతకుడు నీవిట్లు నా నుండి దొంగలించిన పాదుకలను తిరిగి ఇచ్చి ఇట్లు వైశాఖ మహిమ అడుగుట వైశాఖమును మరలా మెచ్చెను. దుర్బుద్ధివై నా వస్తువులను లాగుకొన్నను. ఎండలో బాధపడు నా యందు దయ కలిగి నా పాదుకలను ఇట్లు ఇచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయము. ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను వాని ఫలము జన్మాంతరమున కలుగును. కానీ వైశాఖ మాస దాన ధర్మములు వెంటనే ఫలించును సుమా. పాపాత్ముడవైనను కిరాతకుడవైనను దైవ వశమున నీకిట్టి బుద్ధి కలిగినది. నీకింత మంచి బుద్ధి కలుగుటకు వైశాఖ మాసము శ్రీహరి దయా కారణములు సుమా. శ్రీహరికి ఇష్టమైనవి నిర్మలము సంతుష్టికరము అయినచో అది ఏ ధర్మమని మనువు మునగు వారు చెప్పిరి. వైశాఖ మాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు, మిక్కిలి ఇష్టములు. వైశాఖ మాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరియే ధర్మ కార్యములకు సంతుష్టినందుడు.
తపస్సులు యజ్ఞములు వానికి వైశాఖ ధర్మములంత ఇష్టములు కావు. ఏ ధర్మము వైశాఖ ధర్మమునకు సాటి లేదు. వైశాఖ ధర్మములు ఆచరించనిచో గయకు, గంగానదికి, ప్రయాగకు, పుష్కరమునకు, కేదారమునకు, కురుక్షేత్రమునకు, ప్రభాసమునకు, శమంతమునకు, గోదావరికి, కృష్ణానదికి, సేతువునకు, ఎచ్చటికిని, ఏ పుణ్యక్షేత్రమునకు, పవిత్ర నదికి ఎచ్చటికిని పోనక్కర్లేదు. వైశాఖ వ్రత వివరణ ప్రసంగము గంగానది కంటే పవిత్రమైనది. ఈ నదిలో స్నానము చేసిన వారికి, ఈ ప్రసంగమును విన్న వారికి శ్రీహరి ప్రత్యక్షమగును. ఎంత ధనము ఖర్చు పెట్టినను, ఎన్ని దానములు చేసినను, ఎన్ని యాగాదులను చేసినను స్వర్ణములు భక్తి పూర్ణములకు వైశాఖ ధర్మముల వలన వచ్చు పుణ్యమునకు సాటగవు. కావుననే ఈ పవిత్రమైన వైశాఖ మాసమునకు నాకు పాదుకలు ఇయ్యవలనను నీకు అనిపించినది. ఈ మాసమంతా గొప్పది కావుననే దీనికి మాధవ మాసమని పేరు వచ్చినది. పాదుకలు ఇచ్చుటచే నీకు పుణ్యము కలుగును నిశ్చయము అని శంకుడు వ్యాధునకు వివరించెను. ఇంతలో ఒక సింహము పులిని చంపుటకై వేగముగా పోవుచు మార్గమధ్యమున కనిపించిన మహాగజముపై పడెను. సింహమునకు గజమునకు భయంకరముగా యుద్ధము జరిగెను. రెండును యుద్ధము చేసి చేసి అలసి నిలుచుండి శంకుడు కిరాతకుని చెప్పు మాటలను వినుట జరిగెను. వారు వెంటనే వైశాఖ మహిమను వినుట చేతను గజసింహ రూపములను విడిచి దివ్య రూపములు పొందిరి. వారిని తీసుకొని పోవుటకై దివ్యములైన విమానములు వచ్చినవి. దివ్య రూపమును ధరించిన వారిద్దరును కిరాతకునికి వైశాఖ వ్రత మహిమను చెప్పుచున్న శంకునికి నమస్కరించరి. కిరాతకుడు శంకుడును ఆశ్చర్యపడి, మీరెవరు, మాకేలా నమస్కరించుచున్నారని ప్రశ్నించిరి. గజ సింహములుగా ఉన్న మీకు దివ్య రూపములు కలుగుట ఏమనియు ప్రశ్నించిరి. అప్పుడు వారిద్దరూ, మేము మతంగ మహర్షి పుత్రులము, దంతిలుడు, కోహలుడు అని మా పేర్లు. అన్ని విద్యలను నేర్చి యవ్వనములోనున్న మా ఇద్దరిని చూచి మా తండ్రియగు మతంగ మహర్షి, నాయనలారా, విష్ణు ప్రియకరమైన వైశాఖ మాసమున చలివేంద్రములను ఏర్పరచుడు. జనులకు విసన కర్రలతో అలసట పోవునట్లుగా విసురుడు. మార్గమున నీడనిచ్చు మండపములను ఏర్పాటు చేయుడు. చల్లని నీటిని, అన్నమును బాటసారులకిచ్చి వారి అలసటను పోగొట్టుడు. ప్రాతకాలమున స్నానము చేసి శ్రీహరిని పూజింపుడు. శ్రీహరి కథలను వినుడు, చెప్పుడు అని మాకు బహు విధములుగా చెప్పెను. ఆ మాటలను విని మేము కోపగించితిమి. అతడు చెప్పిన ధర్మములను ఆచరింపలేదు. పైగా మా తండ్రి మాటలను తిరస్కరించుచు మాకు తోచినట్లు నిర్లక్ష్యముగా సమాధానములు ఇచ్చితిమి. ధర్మలాలసుడగు మా తండ్రి మా అవినయమునకు నిర్లక్ష్యమునకు కోపించను. ధర్మ విముఖుడైన పుత్రుని వ్యతిరేకమున బలుకు భార్యను, దుష్టులను శిక్షింపని రాజులను వెంటనే విడువవలయును. దాక్షిణ్యము వలన ధన లోభము చేతను పైన చెప్పిన ఆ కార్యములను చేసినచో సూర్యచంద్రులున్నంత కాలము నరకమునందురు. కావున నా మాటను వినక క్రోధావేశములతో వ్యవహరించుచున్న మీరు దంతిలుడు సింహముగాను, కోహలుడు గజముగాను చిరకాలము అడవిలో ఉండుడని మమ్ము శపించెను. పశ్చాత్తాపము పొందిన మేము ప్రార్థింపగా జాలిపడిన మా తండ్రి, కొంతకాలమునకు మీరిద్దరూ ఒకరినొకరు చంపుకొనబోదురు. అప్పుడే మీరిద్దరును కలుసుకొందురు. ఆ సమయమున కిరాతకుడు శంకుడను బ్రాహ్మణునితో వైశాఖ ధర్మములను కూడి చర్చించుటకు విందురు. దైవికముగా మీరును వారి మాటలను విందురు. అప్పుడే మీకు శాప విముక్తి, ముక్తి కలుగునని శాప విముక్తిని అనుగ్రహించెను. శాప విముక్తిని పొంది నా వద్దకు వచ్చి వెలుదురనియు మా తండ్రి గారు చెప్పిరి. ఆయన చెప్పినట్లుగానే జరిగినది. కృతజ్ఞతులమై నమస్కరించుచున్నామని దంతిల, కోహిలలు చెప్పి తమ తండ్రి యొద్దకు విమానములు ఎక్కి వెళ్ళిపోయిరి. వాని మాటలను విని కిరాతకుడు మిక్కిలి విస్మితుడయ్యెను. శంకుడును కిరాతకునితో, ఓయి, వైశాఖ మహిమను ప్రత్యక్షముగా చూచితివి కదా. వైశాఖ మహిమను వినుట వలననే
దంతిల కోహలులకు శాప విముక్తి ముక్తి కలిగినవి కదాయని పలికెను. కిరాతకునిలోనున్న హింసా బుద్ధి నశించెను. వాని మనసు పరిశుద్ధమయ్యెను. అతడు పశ్చాత్తప్తుడై శంకునకు నమస్కరించి ఇట్లనెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషునకు వివరించుచు నారదుడు చెప్పెను. వైశాఖ పురాణం 22వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. స్వస్తి.